ఎట్టనే ఒక ఉపదేశం ఏది, ఒక క్రమం ఏది, ఒక పద్ధతి ఏది? ఆ అమ్మాయి స్పెసిఫిక్గా ఒక సేవకుడి గురించి చెప్పింది, ఎలీషా. హలో, అంటే ఆ అమ్మాయి ఆయన బోధలు చాలా దగ్గర నుంచి చూసిందనే అర్థం, చాలా దగ్గరగా ఆయన నుండి నేర్చుకుందనే అర్థం, ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు దగ్గరగా చూసిందనే అమ్మాయి. చిన్నపిల్లలు చెప్తారు సార్ సాక్ష్యం, వాళ్ళు చెప్పినంతగా మనం ఎవరని చెప్పలేం. అందుకనే పిల్లలకి మనం దైవ జ్ఞానాన్ని చిన్నతనం నుంచే నేర్పాలి. హల్లెలూయా. వాళ్ళు నేర్చుకుంటే, వాళ్ళు కాక అనుభవం అయితే మళ్ళీ పెద్ద విశ్వాసుల కంటే కూడా వాళ్ళే బలంగా ఉంటారు. అందుకనే పిల్లలను దైవికంగా పెంచాలి. ఒక్క దైవజనుడినే చూసింది ఆమె. అయ్యా, మా ఊర్లో సతీష్ అయ్య గారు ఉండేవాడు, జయపాలయ్య గారు ఉండేవాడు, పేర్లు చెప్పిందా? శ్వాస జీవితంలో బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటిని ఒక్క మేస్త్రే కట్టాలి. ఆ ఇంటికి ఆ ఇల్లే బలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఒక ఇంటిని రోజుకొక మేస్త్రి కట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఆ ఇల్లు? మీరు చెప్పండి. రోజుకో మేస్త్రి కట్టాడు, వారానికి ఓ మేస్త్రి కట్టాడు, ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? అందం సందం ఉండదు. విశ్వాసులంగా మనం కూడా ఒక బోధలోనే ఉండాలి. రోజుకొక బోధ, పూటకొక బోధ, తిండికాడికి ఒక బోధ, తాయెత్తులకు ఒక బోధ, కొబ్బరి నూనెకు ఒక బోధ, ఖర్చెపులకు ఒక బోధ, ఇవన్నీ బోధలు రోజుకొకటి నేర్చుకున్నానికి ఎలా ఉంటుందో తెలిసి ఇల్లు. మన విశ్వాసం కూడా చక్కగా ఉండదు. అది వంకర టింకర్ ఉంటుంది, అది వంకర టింకర్ ఎదుగుతుంది. వంకర టింకర్ విశ్వాసులు, వాళ్ళ మాటలు కూడా వంకరే ఉంటాయి. హలో, వంకర విశ్వాసం నేర్చుకున్నాడు మాటలు వంకరే ఉంటుంది, బతుకు వంకరే ఉంటుంది, సూపు వంకరే, నడత అన్నీ వంకరే, అన్నీ వంకర బతుకులే. ఒక మేస్త్రి అనుకోండి ఎలా కడతాడు? ఒక మేస్త్రి ఎట్ట కడతాడు? మంచిగా ఆడికీడికి దారం పడతాడు. స్తోత్రం చెప్పట్లే. అపోస్తుల బోధ ఇదే. ఏంటిది? దారం బట్టి మంచిగా క్రమం పెట్టి కూర్చి క్రమంగా పెట్టి మాలు పెట్టి బలంగా ఒకదాని మీద ఒకటి పెడతారు. ఈ అమ్మాయి గుర్తుపట్టింది దైవజనుల్లోని అదే క్వాలిటీ సార్. నయమానికి అదే చెప్పింది, మా దైవజనుడు ఇక్కడ ఉంటే ఎంత బాగుంది. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.